డ్యూయల్ యాంటీప్లేట్లెట్ థెరపీ. మనం బ్లడ్ థిన్నర్స్ అంటున్నాం. యాక్చువల్గా సైంటిఫికలీ బ్లడ్ థిన్నర్స్ కాదు, యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అవి. అంటే ప్లేట్లెట్స్ అనే కణాలు రక్తం ఈజీగా గట్టడానికి మనకు హెల్ప్ చేస్తాయి. అంటే ఎక్కడైనా మీకు ఇంజరీ అయిందనుకోండి, అలా రక్తం గట్టకపోతే మీ బాడీలో ఉన్న రక్తం అంతా అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. ఆ దాన్ని రిపేర్ చేయడానికి అవసరం పడే కణాలు, ఒక రకమైన ఇంపార్టెంట్ కణాలు ప్లేట్లెట్స్. ఇవి యాక్టివ్గా ఉంటే బాడీలో ఎక్కడైతే మనము స్టెంటింగ్ చేసామో అది ఇంజరీ సైట్ లాగా, అంటే దాన్ని మనం స్ట్రెచ్ చేస్తున్నాం, దాని లోపల మెటల్ పెడుతున్నాం, సో బాడీకి అది నచ్చకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ ప్లేట్లెట్స్ అనేవి అక్కడికి వెళ్ళి దానిపైన పేరుకొని మీకు రక్తం గడ్డగట్టించే అవకాశం ఎక్కువ ఉంది. అదే స్టెంట్ థ్రాంబోసిస్ అయ్యే అవకాశం ఉంది. అది తగ్గించడానికి వాడే మందులే యాంటీప్లేట్లెట్ డ్రగ్స్. డ్యూయల్ అంటే సింపుల్గా 2 మెడిసిన్స్. ఒక్కటే ఎందుకు వాడకూడదు అంటే, ఒక్కటి వాడి ఫస్ట్ చూసిన పేషెంట్లలో ఈ స్టెంట్ థ్రాంబోసిస్ అనేది ఎక్కువైంది కాబట్టి 2 రకాలుగా వాడటం వల్ల ఈ పేషెంట్లకి ఈ రక్తం గడ్డగట్టే అవకాశాలు బాగా తగ్గాయి. సో ఇది 100కి 98 మందికి రక్తం గడ్డగట్టమని తగ్గిపోయింది. ఇప్పుడు రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి, అట్లీస్ట్ 3 రకాలు వాడుతూ ఉంటాం. సో పేషెంట్ పరిస్థితిని బట్టి అవి 3 రకాలు, ఆస్పిరిన్ కాకుండా 3 డిఫరెంట్ రకాల మందులు వాడుతున్నాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.